ఇక్కడ మళ్ళీ ఎంత పెద్ద ఫ్రిడ్జ్ లోకి వచ్చేవి లక్కి. బట్టలు కూడా ఇలా గుట్టలుగా పోసి అమ్ముతున్నారు. రకరకాల మీట్ ఉంది. 3700 పడుతుంది. నువ్వే కట్ చేయాలి. ఇదే కిమ్చి. బర్త్డే పార్టీ అలాంటివి ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఒక డబ్బా తీసుకుని వెళ్ళిపోవచ్చు. 6 kgs 8.99 అంటే 900 తీసుకో. ఈ ఒక పుచ్చకాయ 6.9. బిర్యానీ ఆకు 189 రూపీస్. సో ఒక సెక్షన్ మొత్తం ఆల్కహాల్కే ఉంది. ఎంత అవుతుందో చూద్దాం. సో నేను దగ్గర లేనప్పుడు మా వాడు పెట్టిన టెండర్ ఇది అన్నమాట. వావ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ షాపింగ్ కోసం కాస్ట్కోకి వచ్చాము. లాస్ట్ టైం నేను ఆల్రెడీ మీకు ఒక షాపింగ్ బ్లాగ్ చూపించాను కదా, గ్రాసరీస్కి ఎంత అవుతుంది ఏంటి యూకేలో అని. సో మేము కూడా అంతే అవుతుందేమో, చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ అనుకున్నాము. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన సజెస్ట్ చేశారనమాట, కాస్ట్కోలో చాలా తక్కువ ఉంటాయి, హోల్సేల్ ప్రైజెస్కి దొరుకుతాయి మీకు అనేసి. సో అక్కడ కాస్ట్లు అవి ఎలా ఉంటాయో చూద్దామని వచ్చాము. సో మేబీ ఇక్కడ ఒక మెంబర్షిప్ కార్డు ఉంటుంది అనుకుంటా, అది లోపలికి వెళ్ళి తీసుకోవాలి. సో లోపలికి వెళ్ళి చూద్దాం కాస్ట్లు అవి ఎలా ఉంటాయని. సో టైమింగ్స్ ఇవన్నమాట. మండే టు ఫ్రైడే 9:30 to 9. బట్ మెంబర్స్ ఓన్లీ అని ఉంది చూసారా. సో మెంబర్షిప్ కార్డ్ తీసుకోవాలి. సో కార్డ్ ఉంటేనే లోపలికి అనమాట. మా వారు వెళ్ళారు కార్డ్ తీసుకురావడానికి. అక్కడ క్యూలో నిల్చో ఉన్నారు. అదనమాట, రిటర్న్ సెక్షన్లోనే మనకి కార్డ్స్ ఇస్తారు. అసలు ఎలా ఉందంటే ఒక సంతలా ఉందన్నమాట. జనాలు ఫుల్ రష్ ఉంది, మేము వీకెండ్ రావడంతో. సో ఈ స్ట్రోలర్లు కూడా ఎలా ఉన్నాయంటే ఈ హోల్సేల్కి తగ్గట్టే ఉన్నాయి, భారీ సైజులో. ఒక్కొక్కటి ఇంత సైజులో ఉన్నాయి. కార్డ్ తీసుకుంటున్నప్పుడు మా వారిని ఐడి కార్డు అలాగే పే స్లిప్ కూడా అడిగారంట. అంటే ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ అయితే చూపించాలి కార్డ్ కోసము. ఏదైనా షాప్స్ ఉన్న వాళ్ళైతే షాప్ లైసెన్స్ చూపించి కూడా కార్డ్ తీసుకోవచ్చు అంట. సో కార్డ్కి 36 pounds తీసుకున్నారు. 2 కార్డులు ఇచ్చారనమాట, నాకోటి మా వారికి ఒకటి. సో మా పిల్లలు కూడా రెడీ విత్ ట్రాలీ, రెడీ ఫర్ షాపింగ్. లెట్స్ గో. సో అక్కడ ఒక మనిషి నిల్చొని కార్డులు చెక్ చేసి మరీ పంపిస్తున్నారు అనమాట. అక్కడ క్యూ ఉంది, ఆ క్యూలో వెళ్ళి నిల్చోవాలి. కదండి క్యూ. సో ఇక్కడికి లోపలికి వచ్చిన వెంటనే నాకైతే ఐకియాలోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. పెద్ద లాట్స్, వేర్ హౌస్లా ఉంది మొత్తం. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నీ. ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 2 గంటలు పట్టేలా ఉంది. సో బట్టలు కూడా ఇలా గుట్టలుగా పోసి అమ్ముతున్నారు. మరి ఇది ఏమిటో. 63 pounds అంట. సో ఇలాగ ప్రతి సెక్షన్లో శాంపిల్స్ లాగా ఇస్తున్నారు అనమాట. లైక్ ఇక్కడ కేక్స్ ఉన్నాయి కదా, బ్రౌనీస్. ఈ బ్రౌనీస్కి శాంపిల్స్ మనం టేస్ట్ చూసి తీసుకోవచ్చు అనమాట. సో ప్రతి చోట ఇలాగ శాంపిల్స్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి కేక్స్ అండ్ బేకరీ సెక్షన్ అనమాట. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. బర్త్డే కేక్స్, చీజ్ కేక్స్ అలాగా. సో బర్త్డే కేక్స్ లోనే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క కేక్ వచ్చి 16 pounds అలా ఉందన్నమాట ప్రైస్ రేంజ్. సో మన ఇండియన్ ప్రైస్ లో 1600 అలా పడిద్ది అనమాట. బట్ వర్తీ అనిపించింది మాకు. సో ఈ చీజ్ కేక్ వచ్చేసి 13 pounds అలా ఉంది, లైక్ 12.5 అలాగా, అంటే 1300. చీజ్ కేక్ నార్మల్గా ఎక్కడైనా కాస్ట్లీగా ఉంటుంది. సో ఇక్కడ అన్నీ మాకు కొంచెం వర్తీ అనిపించింది. సో ఇదంతా మీట్ సెక్షను. సో చాలా బాగా కట్ చేసి పెట్టేశారనమాట. ఇది ఈ ప్యాక్ వచ్చి 23.16 అంటే 2300, 1.30 kg ఉంది. లయన్ చాప్స్ అంట. సో ఇది వచ్చేసి 23.90, 1.8 kg ఉంది. అంటే 2400 పడుతుంది మన ఇండియన్ ప్రైస్లో. ఇంచుమించు 1.30 kg ఇది కూడా. సో ఇది తీసుకోవచ్చు. ఇదైతే మటన్ కీమా, ల్యాంబ్ కీమా, లైక్ మిన్స్.
ఇది వచ్చి ఇంచుమించు 3 కేజీలు ఉంది, 3000 అనమాట. మనకి ఇండియాలో అయినా అంతే ప్రైస్ పడుతుంది. సో అంత తక్కువ ఉంది కాస్ట్ ఇక్కడ. సో కాస్ట్కోకి రావడం వర్తియే అనమాట. సో అంత ఫ్రెష్గా చాలా తక్కువ ప్రైజెస్తో దొరుకుతున్నాయి. సో ఈ లియోన్ జాయింట్స్ వచ్చేసి ఇది వచ్చి 1.5 కేజీ 20 పౌండ్లు ఉంది. దీని మీద ఆఫర్ ఉందన్నమాట 3 పౌండ్స్. రకరకాల మీట్ ఉంది. ఇదేదో బ్యాకన్ రిబ్స్ అంట. సో ఏవేవేంటో కనుక్కోవడానికి కూడా కష్టంగా ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇదంతా మీట్ సెక్షన్. ఈ ప్రాన్స్ సెక్షన్లో ఆవిడ అక్కడ కూర్చొని ఒక్కొక్క ప్యాకెట్గా కట్ చేసి టేస్టింగ్ కోసం శాంపుల్స్ ఇస్తూ ఉంది. ఈ సాల్మాన్ ఫిష్ మనం హోల్గా తీసుకుంటే 11.99 పడుతుంది అనమాట. అంటే 1200 ఇండియన్ ప్రైస్లో. అదే ఇలా ఫిల్లెట్స్గా తీసుకుంటే కేజీ 18 పౌండ్స్ అలా ఉంది. సో మేము హోల్ ఫిష్ తీసుకుందామని చూసాము. 36 3 కేజీలు 3700 పడుతుంది. తీసుకో. సో ఫస్ట్ టైం ఇలాగా మేము హోల్ ఫిష్ తీసుకున్నాము. ఇక ఇది ఎవరు కట్ చేస్తారో చూడాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వే కట్ చేయాలి. నువ్వు కట్ చేస్తావా? నువ్వు కట్ చేస్తావా లేకపోతే మా అమ్మ కట్ చేస్తుంది. సో ఇక్కడ లైవ్ లో కుక్ అయిన చికెన్ కూడా అమ్ముతున్నారు. పర్ ఈచ్ 3.99 గ్రిల్ చేస్తూ ఉన్నారు. సో ఇలా పెరి పెరి వింగ్స్ అని ఇలాగ వేడి వేడిగా ఉన్నవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ తీసుకుని కార్లో వెళ్ళి కూర్చొని తినొచ్చు అనమాట. ఇక్కడ కొరియన్ ఫుడ్ కిమ్చి కూడా అమ్ముతున్నారు. నేను కొరియన్ డ్రామాస్లో చాలాసార్లు చూసా కానీ ఎప్పుడు చూడలేదు. ఇదే కిమ్చి. సో క్యాబేజ్ కిమ్చి అంట. ఎంత 5.99 600 రూపీస్ అంట ఆ డబ్బా. సో ఇలాగా రెడీమేడ్ ఫుడ్స్ చూసారు కదా ఎట్లా. ఇదేంటంటే ఇక్కడ చూడండి మన ఇండియన్ ఫుడ్, ఇండియన్ సెలెక్షన్ అంట. ఈ డబ్బా వచ్చి దీనిలో ఏమేమి ఉన్నాయంటే పకోడాలు ఇవేవో ఉన్నాయి. ఇది ఎంత 1000 రూపీస్ అంట. లైక్ 9.99 పౌండ్స్ ఈ డబ్బా. సో ఈ సెక్షన్ మొత్తం అదే అనమాట. లైక్ ఫ్రోజన్ ఫుడ్ రెడీ టు ఈట్ అన్నట్టు, వేడి చేసుకుని తినేయడమే కాదు. ఇది మొత్తం చీజ్ సెక్షన్. నాకైతే అసలు వాటి పేర్లు కూడా అర్థం కావట్లేదు. సో ఇలాగ ఫ్రోజన్ పిజ్జాస్ అమ్ముతున్నారనమాట. ఇది టూ పిజ్జాస్ వచ్చి 7 పౌండ్స్ అన్నట్టు. సో ఇలాగ బల్క్లో చికెన్ సలాడ్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. ఇది చూస్తే ఇది చికెన్ సలాడ్ పాస్తా 9 పౌండ్స్ ఈ పెద్ద డబ్బా. సో ఇందులో చీజ్ మొత్తం ఈ రోల్స్ అన్నీ పెట్టేశారు. ఇదైతే శాండ్విచ్లు మొత్తం. ఏదైనా బర్త్డే పార్టీ అలాంటివి ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఒక డబ్బా తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో మనం కష్టపడకుండా. సో ఇదంతా ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా. ఇక్కడ చూస్తే వాటర్ మెలాన్స్. సో నేను చాలా రోజుల నుంచి అవకాడోస్ ట్రై చేద్దాం అనుకుంటుంటే ఈ రోజుకి ఇది ఇక్కడ చాలా బల్క్లో అమ్ముతున్నారు. 5 ప్యాక్. సో ఇది ఒక ప్యాక్ తీసుకుంటున్నాను. సో టొమాటోస్ చూసారు కదా ఇలా బల్క్లో అమ్ముతున్నారు. ఎన్ని కేజీస్ అవి? 6 కేజీస్ 8.99 అంటే 900 తీసుకో. సో మేము కూడా ఒక డబ్బా తీసుకున్నాము. ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి అనుకుంటున్నాం. మరి హోప్ సో చెడిపో అనుకుంటున్నా. సో ప్రతిదీ ఇలాగే బల్క్లో అమ్ముతున్నారు. టొమాటోల దగ్గర నుంచి అవకాడోస్ దగ్గర నుంచి ప్రతిదీను. సో ఇది మొత్తం ఫ్రూట్ సెక్షన్. అన్ని వెతుక్కుని వెళ్ళాల్సి వస్తుంది. డిస్ప్లేలో అయితే ఏమీ కనిపించదు. ఈ ఒక పుచ్చకాయ 6.99 అంటే 700 పీసెస్ లెక్కనేనా? సో ఇది ఏంటది ఫ్రెష్ ప్రొడ్యూస్ అంట. అంటే ఇవన్నీ ఫ్రూట్సే, ఫ్రెష్ ఫ్రూట్స్. వామ్మో పెద్ద గూడంలా ఉంది ఇది. ఇన్ని ఫ్రూట్స్ ఎక్కడ పండించి తీసుకొచ్చారో ఏంటో మరి.
సో చూస్తే పొమోగ్రానైట్స్ ఎంత ఏంటి ఇంత పెద్దగా ఉంది అసలు. ఎంత రాని పొమోగ్రానైట్స్ 11 pounds. 11 poundsకి 6 వస్తాయి. ఓకే తీసుకో, ఇది ఒకటి మనకి 2 weeks వస్తుంది. తీసుకో ఒకటి. ఇక్కడ మళ్ళీ ఎంత పెద్ద ఫ్రిడ్జ్లోకి వచ్చావు లక్కి. సో అదనమాట ఫ్రెష్ ప్రొడ్యూస్ అంటే. ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఇదే పెద్ద ఫ్రీజర్ లాగా పైన చూస్తే కూలర్స్ అన్నీ పెట్టారు. అంతే మరి, చిన్న ప్లేస్లో పెడితే ఇంతమంది జనాలు ఎలా అందరూ ఒకరి మీద ఒకరు పడిపోరు. సో అందుకని ఇంత పెద్ద ప్లేస్ పెట్టి దీంట్లో ఇన్ని ఫ్రూట్స్ పెట్టారనమాట. సో కోక్స్ ఇలాంటివి కూడా ఇలాగే బల్క్లో అమ్ముతున్నారు. ఇది మామూలుగా మేము టెస్కోలో తెచ్చుకునేది సేమ్ బాక్స్ 13.4 అలా ఉంటుంది. ఇక్కడ మనకి 10 poundsకి వస్తుంది అన్నట్టు. పిల్లలు తాగే జ్యూస్లు అయితే ఇలా అమ్ముతున్నారు బల్క్లో, పెద్ద పెద్ద ప్యాకెట్స్. డాగ్ ఫుడ్ అది. డాగ్ ఐస్ క్రీమ్. సో కంఫర్ట్ కూడా ఇలా అమ్ముతున్నారు అనమాట. 4.8 లీటర్ వచ్చి 4.59 అంటే 459 రూపీస్కి ఈ డబ్బా కంఫర్ట్. సో డిఫరెంట్ ఫ్లేవర్స్. సో పార్టీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి బల్క్లో. ఏమైనా ఇంట్లో పార్టీ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడికి వచ్చి అన్నీ తీసుకోవచ్చు. సో డిస్పోజబుల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. డిస్పోజబుల్ కప్స్, ప్లేట్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. సో నేను కూడా కిచెన్ టవల్స్ కోసం చూస్తున్నాను, క్లీనింగ్ క్లాత్స్. సో ఇది తీసుకుందామని చూస్తే ఇది 5.49 ఉంది. 30 ప్యాక్ 5.5 pounds. రీయూజబుల్ చూసి ఇంకా ఇది తీసుకుంటాను. సో బాడీ వాష్లు కూడా ఇలాగే బల్క్లో అమ్ముతున్నారు. ఇది డవ్ బాడీ వాష్ అంట. చూస్తే ఇలాగ మొత్తం సింగిల్ పీస్ అయితే ఏం లేదు, ఇలాగే మొత్తం బల్క్లో. ఇది 6 ప్యాక్ డవ్ 6 ప్యాక్ డవ్ 10 pounds అంటే 950. బిర్యానీ ఆకులు అయిపోయాయి మా ఇంట్లో. సో అవి తీసుకుందామని వస్తే బే లీవ్స్ కాస్ట్ ఇలా ఉందన్నమాట. 27 grams 189. అంటే ఈ చిన్న డబ్బా బిర్యానీ ఆకు 189 రూపీస్. వాల్నట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్. ఈ ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ వాల్నట్స్ 6.99 అంటే 699 రూపీస్కి ఇది ఈ ప్యాకెట్ వస్తుంది. నెట్ వెయిట్ 1.3 kgs అంటే 1.5 kg 700 అనమాట వాల్నట్స్. ఈ జామ్ అయితే చాలా తక్కువ ఉంది ప్రైస్. ఇంత పెద్ద డబ్బా 400 రూపీస్. ఇది చాలా టేస్టీ ఉంటుంది ఈ జాము. మామూలుగా చాలా కాస్ట్లీ, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది ప్రైస్. సో న్యూటెల్లా మీద కూడా ఆఫర్ ఉంది. లైక్ ఈ న్యూటెల్లా ఇంత పెద్ద డబ్బా ఇంచుమించు 1 kg అనమాట. 50 grams తక్కువ 1 kg వచ్చి 489 పడుతుంది. సో ఇది కూడా ఒకటి తీసుకుంటున్నాం. సో చాక్లెట్స్ మీద బాగానే ఉన్నాయి ఆఫర్స్. ఫెర్రో రోచర్ మీద కూడా ఆఫర్ ఉన్నట్లుంది. 5 packs ఉన్నాయి దీంట్లో. మొత్తం 80 ఫెర్రో రోచర్ చాక్లెట్స్ వస్తాయి. 80 చాక్లెట్స్ వచ్చి 21 pounds అంటే 2100 రూపీస్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రైజులు చూసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూస్తే కింద నో వ్యాట్ అని ఉంది, చూసారా? సో ఇది 5.99 అన్నట్టు. నో వ్యాట్ ఐటమ్స్ ఉంటాయి, వ్యాట్ వేసే ఐటమ్స్ ఉంటాయి. సో చూసుకుని తీసుకోవాలి. సో నో వ్యాట్ ఐటమ్స్ ఉన్నట్లే వ్యాట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ 7.99 అని వేసారు కదా ప్రైస్, దాని కింద 9.58 ఉంది. సో 799 అయితే అది 958 అనమాట ప్రోడక్ట్. సో ఏదైనా చూసుకుని తీసుకోవడం బెటరు. టెంప్ట్ అయిపోతారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు 20.99 అని ఉంది ఫెర్రో రోచర్, కానీ కింద చూస్తే 25.18 అనమాట. సో ఇంచుమించు 4 pounds దాకా వ్యాట్ ఉంది. సో చూసుకుని
చూసుకుని తీసుకోవాలి ప్రోడక్ట్స్. ఇక్కడ కాస్ట్కోకి వస్తాయి నో వ్యాటా అని. సో ఒక సెక్షన్ మొత్తం ఆల్కహాల్కే ఉంది, లైక్ వైన్ బాటిల్స్, విస్కీ బాటిల్స్. సో మేబీ బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటా ఈ సెక్షన్. లైక్ మేబీ హోల్సేల్లో తీసుకెళ్ళచ్చు. షాపింగ్ అయిపోయింది, బిల్లింగ్ చేసుకొని వెళ్ళాలి. ఎంత అవుతుందో చూద్దాం. 17,000 అయింది. సో నేను దగ్గర లేనప్పుడు మా వాడు పెట్టిన టెండర్ ఇది అనమాట ఈరోజు. ఏంట్రా ఇది? అవి చాక్లెట్ బొమ్మలు, అవికి చాక్లెట్. ఓకే అమ్మంటావా? చూపినా చాక్లెట్స్ లో ఏమేమి బొమ్మలు ఉన్నాయి చూపించు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక షేర్ చేసుకుంటావా? షేర్ చేస్తావా? మరి నాకు బన్నీ. ఓకే నీకు ఒక బొమ్మ తీసి ఇచ్చున్నా పోయేది. 600 చాక్లెట్లు. ఏమున్నాయి దాంట్లో అసలు? లాలీపాప్స్ అంట. నువ్వు ముందే ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నావా? కొనలేదా నేను? ఇదే బొమ్మ నీకు? మరి ఇంకేంటి? చాక్లెట్ ఇది. మరి చాక్లెట్ కొనుక్కున్నాం కదా, వేరే చాక్లెట్, మళ్ళీ ఇదెందుకు కొనుక్కున్నావు? సో అక్కడంతా షాపింగ్ చేసి అలసిపోయి ఈ ఫుడ్ కోర్ట్కి వచ్చి కొనుక్కుని తినాలన్నమాట. సో మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఈ ఫుడ్ కోర్ట్లో ఏదో కొనుక్కొని తినాలని. ఏముంటాయో మరి లోపలికి వెళ్ళి చూద్దాము. నాకైతే ఇది ఐకియా లాగే అనిపించింది కాన్సెప్ట్ కూడా. ఫస్ట్ షాపింగ్, తర్వాత ఫుడ్ అన్నమాట. అక్కడ అలసిపోతే ఇక్కడ వచ్చి ఫుడ్ తినడం. సో ఇక్కడ ఆర్డర్ చేసుకోవాలి మనమే. మా వారు ఆర్డర్ చేస్తున్నారు. పెప్పరోని కాకుండా హోల్ చీజ్ తీసుకున్నాము. ఎస్, అక్కడ ఆర్డర్ చేసి ఇక్కడ కలెక్షన్ పాయింట్ అనమాట. మా ఆర్డర్ కోసం వెయిటింగ్. ఆర్డర్ నంబర్ 724. ఎప్పుడు పిలుస్తారా అని వెయిటింగ్. ఎంత పెద్ద పిజ్జా ఇచ్చారా? 1000 రూపాయలకి ఇంత పెద్ద పిజ్జా వచ్చింది. ఓపెన్ చేయనా ఊరికే చూద్దాం ఎంత పెద్దది. వావ్, సో గుడ్. 1000 రూపాయలు. మన ఇండియాలో కూడా రాదు కదా నాన్న 1000 రూపాయలకి ఇంత పెద్ద పిజ్జా. సో ఇక్కడైతే ప్లేస్ లేదు. సో ఇంకా కార్లోకి వెళ్ళి తినాలి. అదండి కార్లో తిన్నాం. మామ తినేద్దాం. సో షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. బట్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే దొరకలేదు మాకు. పచ్చిమిర్చి, అలాగే పుదీనా ఇలాంటివి దొరకలేదు. సో మేము వెతకడంలో ఫాల్ట్ ఏమో తెలీదు. సో ఐటమ్స్ ఏమో తెలీదు. సో టెస్కోకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అవి తీసుకుని ఇంటికి వెళ్ళాలి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.